అందరికీ నమస్కారం. ప్రిలిమ్స్‌కి అలానే మెయిన్స్‌కి నేను చెప్పేది ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 ప్రిలిమ్స్‌కి అలానే మెయిన్స్‌కి అసలు ఎక్కువ రోజులు ఈసారైతే ఉండదు. మీరు ఎస్ఎన్‌టి అలానే ఎకానమీ అంటే ఈ సెకండ్ పేపర్ విషయంలో ఈ 3 నెలల్లో రాబోయే 3 నెలల్లో పర్ఫెక్ట్ అయితే అప్పుడు అచీవ్‌మెంట్ మీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి అసలు దాదాపుగా 45 డేస్ అలానే ఉంటుంది. ఎక్కువ రోజులైతే గ్యాప్ అయితే ఉండదు. అందుకే మన నాగరాజుస్ అకాడమీ ప్రత్యేకంగా ఎకానమీ కోర్స్‌తో పాటు నేను ప్రత్యేకంగా ఒక సూపర్విజన్ మెంటార్‌షిప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నాగరాజు సార్ సూపర్విజన్ అని. దీనిలో ఎలా ఉంటుందంటే మనకు ఆల్రెడీ క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి. అలానే అప్డేటెడ్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. అయితే ఈ సూపర్విజన్ మెంటార్‌షిప్ ఇస్తూ, చదివిస్తూ పరీక్షలు కూడా మొదలు పెట్టబోతున్నాను. చూడండి, ఉదాహరణగా మనకి 10వ తారీఖు చూడండి 10/6/2026 ప్రిపరేషన్ డేట్స్ ఇవి. 13/6/2026 వరకు ఏ టాపిక్ చదవాలి? చూడండి, పారిశ్రామిక తీర్మానాలు. పారిశ్రామిక తీర్మానాల్లో 1948 పారిశ్రామిక విధాన తీర్మానము, 1956, 73, 77, 80 ఇలా చదవాలి. ఆన్లైన్ టెస్ట్ 13/6/2026న ఉంటుంది. ఇట్లా వివరంగా ఎవ్రీ 3 డేస్కి ఒకసారి ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ 3 డేస్లో ఏమేం చదవాలో కూడా ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది. ఒక రోడ్ మ్యాప్ లాగా అందించడం జరుగుతుంది. ఇలా చిన్న చిన్న కంటెంట్ ఇచ్చి పరీక్షలు పెట్టడము, పరీక్ష పెట్టిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది స్పెషల్గా ఎకానమీకి రాబోయే 3 నెలల్లో, అది కూడా ఏంటంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనకి మొత్తం కూడా 3 చాప్టర్స్ ఉన్నాయి. మొత్తం కూడా 3 చాప్టర్స్. ఈ 3 చాప్టర్స్ మొత్తం కూడా కంప్లీట్ చేపించడం. ఇది దీని యొక్క విజన్. కాబట్టి మనకి ఇక్కడ అందుబాటులో ఉంది నాగరాజుస్ అకాడమీ. అందులో మీరు ఏపీఎస్సి గ్రూప్ 2 2026-27 భారతదేశ ఆర్థిక వ్యవస్థ అలానే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కోర్స్ నేమ్ ఇలానే ఉంటుంది. ఈ కోర్సులో భాగంగానే క్లాసులతో పాటు మెంటార్‌షిప్ కూడా, అంటే సూపర్విజన్ అనే పేరుతోటి కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా ప్రెజెంట్ అయితే ఈ కోర్సు 2,300 రూపాయలతోటి ఆఫర్లో ఉంది. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోవచ్చు. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో, అది 1000 రూపాయలు కావచ్చు, 1500 కావచ్చు, ఎట్లయినా కానీ మీరు ఎస్ఎన్‌టి కోర్స్ తీసుకున్న వాళ్ళైతే వారికి మాత్రము ఈ కోర్సు 1500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఆఫర్లో ఉంది, చూసుకోండి. ఇప్పుడు మనం థర్డ్ చాప్టర్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చెప్పుకుంటున్నాం. థర్డ్ చాప్టర్ ఏంటి? అగ్రికల్చర్ సెక్టార్, అలానే ఇండస్ట్రియల్ సెక్టార్, అలానే సర్వీస్ సెక్టార్. ఇందులో మరీ ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, దీని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇందులో చూడండి ఒకసారి స్టార్టింగ్ ప్యాటర్న్స్ అండ్ ప్రాబ్లమ్స్ గురించి ఇచ్చాడు. ప్యాటర్న్స్ అండ్ ప్రాబ్లమ్స్ అంటే ఏం చదవాలి? చాలా మంది అభ్యర్థులు ఈ సిలబస్ కాపీ చూసిన తర్వాత అంటే ఏంటి, అందులో ఏమేం చదవాలి, ఏ కంటెంట్ చదవాలో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి ఒకసారి, ప్యాటర్న్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే భారతదేశము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే 1947 నుంచి ఇప్పటి వరకు, అంటే 2026 వరకు పారిశ్రామిక రంగం ఎలా రూపాంతరం చెందిందో ఇక్కడ ఈ విభాగంలో చదవాలి. అదే దాని అర్థం. అంటే 1947 కాడి నుంచి, అంటే 1947 తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియా ఎలా ఉంది, ముఖ్యంగా పరిశ్రమలు ఎలా ఉన్నాయి, దాని గురించి చదువుకోవాలి. దీని గురించి ఎగ్జామ్స్లో మనకి పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నాడు. అలానే పారిశ్రామిక విధాన తీర్మానాలు, ఇండస్ట్రియల్ పాలసీస్ వెంటనే బిగిన్ అవుతాయి. అంటే ఏంటి? 1948 ఇప్పుడే మనం చెప్పుకున్నాం. 1948 పారిశ్రామిక తీర్మానం, 1956, 73, 77, 80 ఇలాంటి పారిశ్రామిక తీర్మానాలు చదువుకోవాలి. అలానే మరీ ముఖ్యంగా 1991 నూతన ఆర్థిక సంస్కరణలో వాడు మెన్షన్ చేశాడు, ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. ఇక్కడ చూడండి, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991 ప్రత్యేకంగా అయితే దీని నుంచి 1 లేదా 2 ప్రశ్నలు గ్యారంటీగా వస్తాయి. కాబట్టి అది చదువుకోవాలి. అలానే మనం ఎలానో 5 ఏళ్ల ప్రణాళికల గురించి చదువుకుంటాం. ఓకే, దానిలో భాగంగా పరిశ్రమలకు ఎలా ఊతం ఇచ్చారు, ఏ ప్రణాళికలో ఏ రకమైన పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉదాహరణకి 2వ ప్రణాళిక అంటేనే పరిశ్రమలకు ఊతం ఇచ్చే ప్రణాళిక. కాబట్టి అలా ఏ ప్రణాళికల్లో ఎలాంటి పరిశ్రమలు, ఆ పరిశ్రమలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారో మనం చదువుకోవాలి. ఇదే ప్యాటర్న్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 2026 వరకు చదువుకోవాలి, ఇట్లా మొదలుపెట్టేసి. ఓకే, సరే చూడండి ఎగ్జామ్స్లో ప్రశ్న ఎలా ఇచ్చాడు దీని నుంచి చూద్దాం ఒకసారి. ఇక్కడి నుంచే, దీని నుంచే ప్యాటర్న్స్ అండ్ ప్రాబ్లమ్స్, దీని నుంచే ఎలా ఇచ్చాడో చూద్దాం ఒకసారి. చూడండి, స్వాతంత్రం వచ్చిన వెంటనే భారతదేశం ఎదుర్కొన్న ప్రధాన ఆర్థిక సవాల్ ఏంటి అని అడిగాడు. ఇంగ్లీష్లో చూడండి, వాట్ వాజ్ ఎ కీ ఎకనామిక్ ఛాలెంజ్ ఇన్ ఇండియా ఫేస్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ గెయినింగ్ ఇండిపెండెన్స్. మనకి స్వాతంత్రం వచ్చిన వెంటనే భారతదేశం ఎదుర్కొన్న ప్రధాన ఆర్థిక సవాల్ ఏంటి వెంటనే, అప్పుడు 1947 అప్పుడు. చూడండి, మనం ఇక్కడ ఎలిమినేషన్ చేసుకుంటే వెళ్దాం. చూడండి, ఎప్పుడైనా కానీ ఒక ప్రశ్నకి ఆన్సర్ చేయాలన్నప్పుడు ఎలిమినేషన్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవాలి. చూడండి, భారీ పరిశ్రమలపై అతిగా ఆధారపడడం. స్వాతంత్రం వచ్చిన వెంటనే భారీ పరిశ్రమలు ఏమి లేవు, కాబట్టి ఇది కాదు. అలానే అధిక స్థాయి అక్షరాస్యత మరియు నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారు, లేరు అప్పుడు. అలానే
ప్రధానంగా తక్కువ పారిశ్రామిక ఉత్పత్తితో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇది. అలానే విదేశీ మారక నిల్వలో మిగులుంది అన్నాడు. సో కాబట్టి ఇది కూడా రాంగ్. కాబట్టి మూడవది ఆన్సర్. చూడండి దీని గురించి చూద్దాం ఒకసారి. బ్రిటిష్ పాలన ముగిసే సమయానికి అంటే 1947 మనకు స్వాతంత్రం వచ్చే నాటికి ఎలా ఉందంటే మన భారతదేశము వ్యవసాయంపై ఆధారపడడం. చూడండి దాదాపుగా మన భారతదేశంలో 75 నుంచి 80% మంది రైతులు ఉన్నారు, వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. జీవనోపాధి కోసం పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడ్డారు మన భారతదేశంలో ఆ టైంలో 1947 ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మరి పరిశ్రమల సంగతి ఎలా ఉందంటే పరిమితంగా ఉన్నాయి. భారీ పరిశ్రమలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఎక్కడో ఒక చోట భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఆధునిక పరిశ్రమ రంగాలు కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. అంటే పారిశ్రామిక ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. దీనివల్ల దేశం సులభంగా వృద్ధి చెందలేకపోయింది. సో కాబట్టి ఇదే కదా మనల్ని ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చింది. ప్రధానంగా తక్కువ పారిశ్రామిక ఉత్పత్తితో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగానే ఉంది. అప్పుడు తక్కువ పారిశ్రామిక ఉత్పత్తి వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ 2026లో ఉన్నాం మనం. మరి ఇప్పుడు ఎలా ఉందంటే సో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అనేది 50% బిలోనే ఉంది. మరి ఇప్పుడు మొత్తం కూడా పారిశ్రామిక ఉత్పత్తి పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది ఒక పక్క. అలానే సేవా రంగంలో 51%కి ఎదిగిపోయాం మనం. సో కాబట్టి అలా ఉంది ఇప్పుడు. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూడండి. సో దీని నుంచి అడిగాడు మనం. చూడండి ఈ ప్రశ్న చూడండి. 1947 నుంచి 1991 మధ్య కాలంలో ఈ క్రింది వాటిలో భారతదేశ ఆర్థిక విధానాలు ప్రధానంగా దేనిపై దృష్టిని సారించాయి? ఇది ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. దేని మీద దృష్టి సారించాయి? దిగుమతి ప్రత్యామ్నాయం అని మనం చెప్పుకున్నాం. ఇది కూడా సేమ్ ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ఆ టాపిక్ నుంచే వచ్చాయి. చూడండి 1947 నుంచి 1991 మధ్య ఎలాంటి విధానం మంది? రక్షణాత్మక ఆర్థిక విధానం. అంటే ఏంటి? సో చూడండి ఒకసారి. దిగుమతి ప్రత్యామ్నాయం కోసం మనం చూసాము. విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి బదులుగా విదేశాల నుంచి వస్తువులను అసలు దిగుమతి చేసుకోలేదు ఈ మధ్య కాలంలో. మరి ఎట్లా? మన దేశంలోనే స్వయంగా తయారు చేసుకున్నాం. సో దాన్నే మనం దిగుమతి ప్రత్యామ్నాయం అన్నాం. సో ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో 1991 తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చాయో అప్పటి నుంచి ఈ యొక్క దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాం. మరి 1947 నుంచి 91 మధ్య మన సొంతంగానే మనం తయారు చేసుకున్నాం. సో దీనివల్ల ఏంటంటే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, అలానే దేశీయ పరిశ్రమలు వృద్ధి చెందుతాయని ఆనాడు 1947 నుంచి 1991 మధ్య ప్రభుత్వాలు ఆలోచించాయి. సో కాబట్టి ఈ ప్రశ్న అడిగాడు. అలానే అదే ప్రశ్న ఇంకోసారి కూడా రిపీట్ అయింది. చూడండి, దిగుమతి ప్రత్యామ్నాయ పరిశ్రమీకరణ ప్రారంభంలో భారతదేశ వాణిజ్య విధానాలను ఎలా ప్రభావితం చేసింది? హౌ డిడ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఇండస్ట్రియలైజేషన్ ఇంపాక్ట్ ఇండియా ట్రేడ్ పాలసీస్ ఇనిషియల్లీ అన్నాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. దిగుమతిపై ఆధారపడడాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టాం మనం. సో చాలా సింపుల్గా పెట్టొచ్చండి. ఆనాటి కాలంలో 1947 నుంచి 1991 బిఫోర్ 1991 మధ్య కాలంలో మనం దేని మీద దృష్టి పెట్టాము? దిగుమతిపై ఆధారపడాన్ని తగ్గించుకున్నాం మనం. మొత్తం కూడా అసలు దిగుమతులే లేవు. సో అలా కాకుండా సొంతంగా మన దేశంలోనే స్వయంగా తయారు చేసుకోవడం, సో దాని మీద దృష్టి చేసాం అనమాట. సో కాబట్టి ఇది చూడండి ఎలా అడిగాడు. ప్రశ్నలన్నీ కూడా దగ్గరగా అడిగాడు. ఇవన్నీ కూడా ఏపీఎస్సీ అడిగినవి ఇవన్నీ కూడా. ఓకే, సో మరి తర్వాత నెక్స్ట్ 1991లో భారతదేశం యొక్క ఆర్థిక స్వేచ్ఛీకరణలో ఏ భారతీయ నాయకుడు కీలక పాత్ర పోషించి తర్వాత 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు? మనందరూ కూడా తెలుసు, మన్మోహన్ సింగ్. ఇవన్నీ కూడా చూడండి యాజ్ పర్ సిలబస్ ప్రకారమే ఇస్తున్నాడు. చూడండి దీనికి సంబంధించి ఇప్పుడు వరకు మనం చెప్పుకుంది ప్యాటర్న్స్ అండ్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము. ఓకే, ఇప్పుడు ఈ ప్రశ్న కూడా న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991 గురించి దాని గురించి అడిగాడు. మనకు తెలుసు 1991 ఆ కాలంలో 1991 కాలంలో భారతదేశము తీవ్రమైన విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆనాటి కాలంలో ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు ప్రభుత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. సో మనందరూ కూడా తెలుసు. ఈయన చాలా కీలక పాత్ర పోషించాడు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ సరళీకరణ అంటే లిబరలైజేషన్, అలానే ప్రైవేటైజేషన్, అలానే ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్, ఇలాంటి ఎల్పిజి సంస్కరణ ప్రవేశపెట్టి భారత ఆర్థిక వ్యవస్థని ఆధునీకరించడం జరిగింది. అందుకే ఈ సంస్కరణల్ని ఎల్పిజి సంస్కరణల్ని మరో పేరుతో ఏమని పిలుస్తారంటే రావు మన్మోహన్ నమూనా. అంటే ఏంటి? పివి నరసింహారావు పేరులో రావు, అలానే మన్మోహన్ సింగ్ పేరులో మన్మోహన్, ఇట్లా రావు మన్మోహన్ నమూనా అని కూడా పిలుస్తారు. సో కాబట్టి సింపుల్గా అడిగాడు, మనం సింపుల్గా పెట్టుకోవచ్చు. అంటే ఎక్కడా కూడా సిలబస్ని దాటడం లేదు. ఇప్పుడు వరకు మనం ఈ ప్రశ్న కూడా ప్యాటర్న్స్ నుంచే వచ్చింది. చూడండి ఈ ప్రశ్న కూడా ప్యాటర్న్స్ నుంచే వచ్చింది. అలానే ఈ ప్రశ్న కూడా న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991 నుంచే వచ్చింది. సో కాబట్టి యాజ్ పర్ సిలబస్ ప్రకారం చదువుకోవాలి. అలానే నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇండస్ట్రియల్ ప్యాటర్న్స్ అంటే 1947 నుంచి 2026 వరకు మనం పరిశ్రమ రంగంలో ఎలా అభివృద్ధి చెందామో చదువుకోవడమే కదా. సో కాబట్టి దీని నుంచి ప్రశ్న ఎలా అడిగాడో చూడండి. అంటే మొత్తం కూడా మేక్ ఇన్ ఇండియా గురించి ఇచ్చాడు. మేక్ ఇన్ ఇండియాలో చూడండి ఒకసారి, మనం మేక్ ఇన్ ఇండియా చదువుకునేటప్పుడు
ఇక్కడ కొత్త ప్రక్రియలు, కొత్త మౌలిక సదుపాయాలు, కొత్త రంగాలు, కొత్త మనస్తత్వం. సో ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో చూడండి, ఇక్కడ న్యూ ప్రాసెస్, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూ సెక్టార్స్, న్యూ మైండ్ సెట్స్. ఇవన్నీ కూడా 4 పిల్లర్స్ అండి. కొత్త ప్రక్రియలు, కొత్త మౌలిక సదుపాయాలు, కొత్త రంగాలు, కొత్త మనస్తత్వం. ఈ 4 పిల్లర్స్ ఉన్న కార్యక్రమం ఏంటి అని అడిగాడు. ఈజీగా మనం చదువుకుంటూ వెంటనే పెట్టేయగలం. సో చూడండి, మేక్ ఇన్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియా గురించి అడిగాడు. అలానే అదే పరీక్షలో ఇంకొక ప్రశ్న కూడా ఇచ్చాడు. చూడండి, 2024లో జరిగిన పరీక్షలో, 2024లో జరిగిన పరీక్షలో ఒక ప్రశ్న ఇచ్చాడు. 10 సంవత్సరాల వ్యవధిలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా మనం ఎలాంటి లక్ష్యంగా పెట్టుకున్నామో, సో ఎలాంటి సాధించామని చెప్పేసి ఒక ప్రశ్న అడిగాడు మేక్ ఇన్ ఇండియా గురించి. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడము, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇది ఉద్దేశించబడింది. యాక్చువల్గా లక్ష్యం అదే మేక్ ఇన్ ఇండియా యొక్క లక్ష్యం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం యొక్క లక్ష్యం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడము, ఆవిష్కరణలను ప్రోత్సహించడం. సో చూడండి, మేక్ ఇన్ ఇండియా గురించి తప్పనిసరిగా అడుగుతాడు. సో కాబట్టి మేక్ ఇన్ ఇండియా గురించి చూద్దాం. చూడండి ఒకసారి. మేక్ ఇన్ ఇండియా ప్రారంభించిన తేదీ ఏంటంటే 25 సెప్టెంబర్ 2014. ఎవరు ప్రారంభించారు? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడం. ఇదే కదా మనల్ని ఆప్షన్లో ఇచ్చింది, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. ఇదిగోండి. అలానే నెక్స్ట్, స్వదేశీ ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడం. అలానే దేశంలో భారీగా ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, ఆవిష్కరణను ప్రోత్సహించడం. ఇదే మనకి నేరుగా ఇక్కడ ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. అంటే మేక్ ఇన్ ఇండియా యొక్క లక్ష్యం అదే. సో ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే నేరుగా ఎక్కడో మీరు వెతకాల్సిన అవసరం లేదు, అఫీషియల్ వెబ్సైట్లో ఈ పేరా ఉంటుంది అంతే. సో మక్కిగా దింపాడు. అలానే దీని యొక్క 4 పిల్లర్స్ ఏంటి, మేక్ ఇన్ ఇండియా యొక్క 4 పిల్లర్స్ ఏంటి, అదే ఎగ్జామ్లో అడిగాడు మనల్ని. మేక్ ఇన్ ఇండియా 4 పిల్లర్ చూడండి ఒకసారి. కొత్త ప్రక్రియలు, న్యూ ప్రాసెస్. అంటే పారిశ్రామిక రంగానికి అవసరమైన అనుమతుల్ని సులభతరం చేయాలి. అప్పుడే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది. సో డిజిటలైజేషన్ చేయాలి, అంటే సింగిల్ విండో లాంటి క్లియరెన్సెస్ తీసుకురావాలి. అలానే కొత్త మౌలిక సదుపాయాలు, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పారిశ్రామిక కారిడార్స్ కానీ, అలానే స్మార్ట్ సిటీస్ కానీ, అత్యాధునిక టెక్నాలజీ అనేదితో కూడిన లాజిస్టిక్స్ని అభివృద్ధి చేయాలి. అలానే కొత్త రంగాలు, న్యూ సెక్టర్స్, రక్షణ, రైల్వేలు, బీమా ఇలాంటి రంగాలలో విదేశీ పెట్టుబడుల్ని అనుమతించాలి. అలానే కొత్త ఆలోచన విధానం, న్యూ మైండ్ సెట్ ఉండాలి ఎప్పుడు కూడా. అంటే మనకు 1947 నుంచి 1991 మధ్య ఎలా ఉందంటే ప్రభుత్వమే ఒక నియంత్రణ అధికారిలా పనిచేసింది. అలా కాకుండా ప్రభుత్వాన్ని ఒక నియంత్రణ అధికారిలా కాకుండా, అంటే రెగ్యులేటర్గా కాకుండా, పరిశ్రమల అభివృద్ధికి సహకరించే ఒక భాగస్వామిలాగా, ఫెసిలేటర్ లాగా మార్చాలి. సో ఇది దీనికి సంబంధించి ఈ 4 పిల్లర్స్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే.